వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా కిర్లంపూడి మండల వ్యవసాయ శాఖ కార్యాలయంతో పాటు ఎస్ తిమ్మాపురం బూరుగుపూడి గ్రామాలలో ఖరీఫ్ సీజన్ పై రైతులకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్ విజయ్ కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిని జోక అమృత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించుకొని తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించేందుకు రైతులు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని అన్నారు. రైతులు సన్న రకాల పంటలతో పాటు మెరక వ్యవసాయంలో అపరాలు, చిరుధాన్యాలు వంటి పంటలపై దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఆయా పంటలపై నానో డిఏపి ఉపయోగాలు మరియు మట్టి పరీక్షలు, సేంద్రియ కర్బనంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుడాల శ్రీహత రాంబాబు, డిడిఏ హరి, పెద్దాపురం ఏడీఏ దైవకుమార్, ఎఫ్టీసీ ఏవో సంజీవ్, కేవీకే సైంటిస్టులు ఎల్కే ప్రసాద్, శ్యామల, మురళీధర్, వెటర్నరీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, అధిక సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు. కానీ ప్రతి నెలలో కామన్గా ఉండేది ఆర్గానిక్ కర్బనం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత ఎరువులు వేసినా ఏది వేసినా దాంట్లో పటిష్టత అంటే సారం లేకపోతే మీరు ఎన్ని ఎరువులు డంప్ చేసినా మీరు ఎంత వేసినా మొక్క తీసుకునే స్వభావం ఉండదు. అంటే మీరు ఇప్పుడు కూర తింటారు, అన్నంలో కలుపుకునే కదా తింటారు. అంటే ఈ కూర అన్నంతో కలుపుకుని తిన్నప్పుడే మనకి తినడానికి రుచిగా ఉంటుంది. అదేవిధంగా పేరు విజయ్ కుమార్, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ కాకినాడ. మనం ఒక నిన్నటి నుంచి స్టార్ట్ చేసాము. ఈరోజు కిర్లంపూడి మండలంలో కిర్లంపూడి గ్రామంలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో రైతు సోదరులందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి తెలియచేయడం జరిగింది. దాని ప్రాముఖ్యంగా సాయిల్ టెస్టింగ్ దాని గురించి రైతు సోదరులకు అవగాహన కల్పించడం జరిగింది. రెండవది నానో యూరియా, నానో డిఏపి గురించి తెలియచేయడం జరిగింది, వాటికి ఇంపార్టెన్స్ గురించి. తర్వాత మూడవది డ్రోన్ టెక్నాలజీ. ఇప్పుడు ఎన్ని స్ప్రే చేయాలి అంటే మామూలు స్ప్రేయర్తో కాకుండా డ్రోన్తో చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎంత ఈజీగా చేయొచ్చు అనేటువంటి దాన్ని కూడా మనము రైతు సోదరులకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ డ్రోన్స్ ద్వారా తీసుకోవడానికి. సో ఇట్లాగా అలాగనే యానిమల్ హస్బెండరీకి సంబంధించి ఒకవేళ పెయ్యదోళ్లే పుట్టాలి అని అనుకుంటే ఏం చేయాలనేటువంటి దాని మీద వెటర్నరీ డాక్టర్ గారు కూడా డీటెయిల్గా చెప్పటము. రెండోది ఫాడర్ పెంచుకోవటం వల్ల, ఆ ఫాడర్ పచ్చి ఫాడర్ వేయటం వల్ల ఎంత పాల ఉత్పత్తి పెరగటము, దిగుబడి రావటము, రేటు కూడా పెరగటం అనేది జరుగుద్ది అనేటువంటి రైతు సోదరులకి తెలియజేయడం జరిగింది. ఏదైనా కానీ క్రాప్ ముఖ్యం కాదు, కానీ రైతుకి ఆదాయం వచ్చేటువంటి విధానంలో ఏమేమి చేస్తే బాగుంటుంది, ఇంటిగ్రేషన్ అంటే పంటల యొక్క ఇంటిగ్రేషన్ చేస్తే ఎలాగ ఉంటుంది అనేటువంటి దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసాము. సో రైతు సోదరులు కూడా దాన్ని పాటించడానికి ముందుకొచ్చారు. తదుపరి ఫాలోఅప్ చేసి రైతు సోదరుల్ని ఈ విషయంగా ముందుకు తీసుకుని వెళ్తాం. మనం సన్న రకాలు వేసుకోమని రైతులకి చాలా చెప్తూ ఉన్నాము. దానిలో ప్రాముఖ్యంగా బీపీటీ 5204 మన ఏరియాలో బాగా వస్తుంది. తర్వాత ఆర్పి బయో అనేటువంటి రకం వస్తుంది. తర్వాత ఇక్కడ ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా ఎక్కువగా వాడతారు. ఆర్ఎన్ఆర్ కానీ, లేకపోతే సాధన కానీ, సంపద స్వర్ణ కానీ, అంకుర్ సోన కానీ, ఇటువంటి ప్రైవేట్ హైబ్రిడ్స్ కూడా సన్న రకాలు వేస్తారు. సో వాటినే మనం ఎక్కువగా ప్రోత్సహించాలని కోరుతున్నాము. సో ఎక్కడైతే సన్న రకాలు కొంచెం తక్కువగా దిగుబడులు వస్తాయో అక్కడ 13-18 కానీ లేకపోతే స్వర్ణగా రకాలు కానీ వేసుకోమని చెప్తున్నాము. తర్వాత మిల్లర్స్ కనుక ఎక్స్పోర్ట్ చేసేటువంటి మిల్లర్స్ వాళ్ళు కన్సెంట్ ఇచ్చి మేముగా కొంటాము అని కనుకంటే వాళ్ళు IR64 కానీ 1001 కానీ 1010 రకాలు కూడా వేసుకోవచ్చు. సో కాబట్టి ఫైన్ వెరైటీస్ అనేది ఎందుకు అంటున్నామంటే అవి పీపీసీ ద్వారా కొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకాలను వేయమని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అధిక దిగుబడుల కోసము మనము ఎర్లీ సోయింగ్కి వెళ్ళటం అనేది చాలా ప్రాముఖ్యం. ఈసారి మనకి 15 రోజుల ముందుగానే మనకి వర్షాలు వచ్చినాయి కాబట్టి, మాన్సూన్స్ వచ్చినాయి కాబట్టి, సో ఇమీడియట్గా రైతు సోదరుల్ని కోరేది ఏంటంటే నార్మల్ వేసుకునేటువంటి రైతు సోదరులు బోర్వెల్స్ దగ్గర నార్మల్ వేసుకొని
ఈ ఏలేరు కెనాల్ మనకు వచ్చే లోపల గోదావరి కెనాల్ కానీ అటు కాదులూరు వైపు గోదావరి కెనాల్ కానీ వచ్చిన దగ్గర ఇమ్మీడియట్గా మనం బెంగాల్ ఊడ్పు కనుక వెళ్ళినట్టయితే ఈ పిలకలు బాగా చేయటం, ఎక్కువ దిగుబడులు రావటం అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి ఆ విధంగా బెంగాల్ ఊడ్పుకి ప్రతి ఒక్కళ్ళు మొగ్గు చూపించాలని, ఒకవేళ అది లేని పక్షంలో డైరెక్ట్ సోయింగ్ అయినా సరే కాక డైరెక్ట్ సోయింగ్ కూడా మనం దిగుబడులు బాగా వస్తున్నాయి. లేబర్ కూడా మనకు కలిసి వస్తుంది కాబట్టి అది బెంగాల్ ఊడ్పుకి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో పలు సమస్యలు పరిష్కరించిన ఎమ్మెల్యే. పంతం నానాజీకి పుష్పగుచ్చాలు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపిన శుభానికేతన్ స్కూల్ వెనుక ఉన్న జనచైతన్య కాలనీ వాసులు. వికసిత కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఖరీఫ్ సీజన్ పై రైతులకు అవగాహన. ఆధునిక వ్యవసాయ పద్ధతులను తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే విధానాన్ని వివరించిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎన్ విజయ్ కుమార్. జగ్గంపేట నియోజకవర్గంలో వంగవీటి మోహనరంగ విగ్రహాలను ధ్వంసం చేయడం హేయమైన చర్య. నిందితులను కఠినంగా శిక్షించాలన్న బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.